పనికొచ్చేదైతే మేము కూడా వింటాం మేడం. సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి చెప్పండి. మీరు అందుకనే కదా మేము వచ్చి మీరు చెప్పేదాన్ని సరే ఓకే. ఒక విషయం ఎమ్మెల్యే విషయానికి వస్తాము. మేము ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది తీసుకురాం కదండి, అడగం కదండి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది అడగము. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఇప్పుడు అతను హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అది ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు వాళ్ళ మదర్ వాళ్ళు. అంటే మీరు అది నిజమా కదా ఒక మాట చెప్పండి. మీరు నాన్ చాట్ తో అటాక్ చేయలేదా? జర్నలిస్ట్ పైన నాన్ చాట్ తో అటాక్ చేయలేదు. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం అది తీసుకుని మైక్ సైడ్ పెట్టండి. ఒక నిమిషం. 25 మొబైల్ ఇచ్చేయండి. వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక్కరు చూపించాను అన్న, అది అయిపోయింది. ఇక్కడ దాంట్లో వేరే దాంట్లో ఉంది కదా, ఇక్కడ ఉంది ఇక్కడ బయట వినిపిస్తుంది. దాంట్లో వాయిస్ వినిపించారు కదా. ఉండాలనుకో ప్లే చేసుకొని మీరే వినండి, దగ్గరగా ఒకసారి వినండి. ఇదిగో శ్రీధర్ని, నేను నీకు ఉపయోగంగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. ఎప్పటి నుంచో ఉంటాయి. ఫోన్ చూపించిన డైవర్ట్ ఎందుకు అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. సహకరిస్తున్నారు కదా, కూలీ అడుగుతా అన్ని అడుగుతా సహకరిస్తున్నారు కదా మనకి. చెప్పండి మేడం, ఏమన్నా ఇంకా విషయం? ఒకటే టాపిక్ సార్, ఒకటే టాపిక్. మాట్లాడలేదు అసలు ఎవరు కూడా వేరే విషయం ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి, ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వాళ్ళ నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? ఈ 1.5 ఇయర్ లో ఈ 1.5 ఇయర్ లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేను శ్రీధర్ అడిగాను. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గర కూర్చొని నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు. ఎందుకు మేడం? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు?
ఒక్క నిమిషం. నేను హస్బెండ్ గురించి మాత్రమే years మాట్లాడతాను. ఈవెన్ ఆగండి, ఒక్క నిమిషం. నా అయిపోయింది. ఫ్యామిలీ, One by one, one by one. నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. అది ఫస్ట్ మీరు ఫస్ట్ ఒకటి, ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా మీకు, సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా, సెకండ్ హస్బెండ్ తో ఎప్పుడైనా? నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి. మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. ఎస్ అన్నో చెప్పండి మేడం. ఎస్ అన్నో అంటే ఆవిడ అడుగుతున్నారు అది వదిలేయండి, ఆవిడ అడుగు- ఏం మాట్లాడాలో చెప్పండి మేడం, అంటే క్లారిటీ లేదు వాయిస్. చెప్పండి ఏం మాట్లాడాలో చెప్పండి. ఏ ఛానల్? టైం గురించి ఏ ఛానల్ రిపోర్టర్వి? ఏ ఛానల్ రిపోర్టర్వి? బ్రో ప్రెస్ మీట్ పెట్టింది అందుకే. ఏది? ఒక నిమిషం. రైట్, రైట్, రైట్. ఆగండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీకు పెడతాం. సార్, మీకు పెడతాం. పెడతాం, మీకు పెడతాం. గ్రూప్లో పెట్టమని. పెడతాం, పెడతాం. అన్నా, నేను మీకు పంపిస్తాను, ఆడియో పంపిస్తాను. నేను పంపిస్తాను బాబు. బాగా పంపిస్తే మీకు పంపిస్తాం. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. నేను మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు